ప్రైజ్ ద లార్డ్. రోమపత్రిక 13వ అధ్యాయం చూసినట్లయితే ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎందుకంటే దేవుని వలన కలిగిన తప్ప మరి అధికారము లేదు, ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. సో ఈ లోకంలో మనం వాళ్ళు ఎటువంటి వారైనా సరే అధికారులకు మనం లోబడాలి, అధికారులు మనం గౌరవించాలి. ఇక్కడ దేవుడు పెట్టినటువంటి నియమం ఖచ్చితంగా మనం అంతా కూడా పాటించాలి. ప్రభు సన్నిధిలో మనం వర్ధిల్లాలి అంటే, ప్రయాణంలో మనం క్షేమంగా గమ్యం చేరుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు మనం పాటించవలసినటువంటి వారమై ఉన్నాం. పాటించాలి ఖచ్చితంగా. వింటున్నారా? ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలను పాటించాలి. అప్పుడే మనం అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాము. ఈ సత్యాన్ని మీరు అంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రతివాడు అన్నరా, కొంతమంది అన్నరా, లేదు ప్రతివాడు కూడా పై అధికారులకు లోబడి ఉండవాలనంట. ఎందుకంటే దేవుని వలన కలిగిన తప్ప మరి అధికారం కూడా లేదని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. రెండవ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తూ ఉన్నాడు, ఎదిరించేవాడు తన మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. చూసారా? అధికారాన్ని ఎవరైతే మరి ఎదిరిస్తూ ఉన్నారో, ఈ యొక్క అధికారాన్ని ఎవరైతే ఎదిరిస్తూ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రభు నియమాన్ని, ఒక నియమము, ట్రాఫిక్ రూల్స్ అని ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారు, సిగ్నల్ జంప్ అయిన వారికి ఫైన్ పడుతుంది. అంటే వాళ్ళ మీదకి వాళ్ళే శిక్షను తెచ్చుకుంటారు. అలాగే ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా, విన్నది విన్నట్టుగా స్వీకరించకుండా, గ్రహించకుండా, అనుసరించకుండా, జీవితానికి అప్లై చేయకుండా ఉన్నట్లయితే వచ్చేటువంటి ఫలితం ఏంటో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తాముకు తామే శిక్ష తెచ్చుకుందరు. దేవుడు శిక్షించట్లేదు, సైతాన్ని శిక్షించట్లేదు, కానీ వాళ్ళకి వాళ్ళే. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అవ్వటానికి కారణం ఎవరంటే మనకు మనమే. ఎందుకనంటే ఒక రూల్ పాటించలేదు మనం. ఇప్పుడు ఆ సిగ్నల్ అడ్డుపడింది, వాళ్ళు వెళ్ళాలి కానీ నువ్వు వెళ్ళిపోయావు, దీనివల్ల యాక్సిడెంట్ అయింది. ఇక్కడ దీనికి కారణం రోడ్డు కాదు, దీనికి కారణం మనుషులు కాదు, ఎవరు కాదు, నువ్వు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వల్ల అనేకమైనటువంటి పరిణామాలు ఎదురవుతుంటుంటాయి. ప్రభుత్వం చేయువాడు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయ దేవుని పరిచారకులు. మరి మనిషిని చంపడం నేరం అంటావు, కానీ ఉరి శిక్ష వేస్తారు, కావాలని చెప్పి ఉరి తీస్తారు. మనిషే, కానీ అది ఉద్యోగం ఆయనకి, ఆయన మీదకి అది ఏ పాపం రాదు. వింటున్నారా? ఇక్కడ ఊరకనే వాళ్ళు ఎంత స్పష్టంగా ఉన్నది చూడండి. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. గమనించాలి ప్రియులారా. మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. ఊరికిని ఖడ్గం ధరించరు వాళ్ళు. ఎన్కౌంటర్ అని ఉంటుంది, ఉరి తీయటం ఉంటుంది, ఇటువంటి హత్యలన్నీ చేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి అధికారం ఉంది. ఊరకనే వాళ్ళు ఖడ్గాన్ని ధరించరు, ఒక రీజన్ ఉంటుంది, అంతే కదా. ఒక పోలీస్ ఆఫీసరు ఎన్కౌంటర్ చేశాడంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ప్రతి వారు కూడా ఎన్కౌంటర్ చేయడానికి ఉండదు, ప్రతి టైంలో కూడా ఎన్కౌంటర్ చేయడానికి ఉండదు. వాళ్ళు తప్పించుకుని పారిపోతున్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఊరకనే వాళ్ళు ఆయుధం ధరించరు, ఊరకనే తుపాకీ పట్టుకోరు, ఊరకనే ఉరి తీసేసారు. చాలా విచారణ చేసి ఫైనల్కి ఉరి తీస్తారు. సో ఇదంతా కూడా న్యాయమైనటువంటిదే, నిబంధన ప్రకారం జరుగుతున్నది. మీరు గమనించాలి. వాళ్ళు ఎవరంటండి? కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకే వారు ప్రతీకారము చేయి దేవుని పరిచారకులు. ప్రతీకారం చేయి దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. అనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ కూడా ఈ సేవ యందే పని కలిగి ఇందురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించిడి. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగిండి. అందరికీ వారి రుణములను తీర్చుడి.
గమనించాలి. అందరికీ వారి వారి రుణాలను తీర్చేసేయండి. ప్రతి వానికి అప్పు ఉండొద్దు, అప్పులు తీర్చివేసేసేయండి. వింటున్నారా? అప్పులోళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి, అప్పులోళ్ళు మమ్మల్ని శ్రమ పెడుతున్నారండి అని చెప్పి చాలామంది అంటుంటారు. ఇక్కడ సంఘానికి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సంబంధం మరి నిత్యము కూడా వివాదాస్పదమే. గమనించాలి. ఇజ్రాయేలు అనేకమైనటువంటి సామ్రాజ్యాల కింద నలిగిపోయింది ఇజ్రాయేల్ ప్రాంతం. మరి ఇజ్రాయేల్ ప్రజలు మరి చూసినట్లయితే అనేక సామ్రాజ్యాల కింద నలిగిపోయిందట. కొత్త నిబంధన కాలంలో చూసినట్లయితే రోమా కాడి కింద ఉంది. మరి దేవుని ప్రజలు భక్తిహీనమైనటువంటి ప్రభుత్వాలతో ఎలా సంబంధం కలిగి ఉండాలి అనేటువంటిది. మరి ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క విషయాన్ని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, కైసరువికి కైసరువికి ఇవ్వండి, దేవునికి దేవునికి ఇవ్వండి అని చెప్పి మత్తయి సువార్త 22:21లో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రభుత్వం అనేటువంటిది మానవుల మేలు కోసం దేవుడు నియమించినటువంటి వ్యవస్థ. కానీ అది అవినీతిమయమైనది, చేయవలసినటువంటి విధంగా పని చేయకుండా ఉండరాదు, అలా చేయకూడదు. హల్లెలూయా. కాబట్టి ఏది దేవుని చిత్తమో, ఏది దేవునికి అనుకూలమో అది మాత్రమే చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాలను దేవుడే నియమించాడు. ఎందుకనంటే ప్రజలకు పరిచారం చేయడానికి, ప్రజలకు మేలు చేయడానికి, అది దేవుని మహిమార్థంగా ఉండటానికి మాత్రమే అని చెప్పి మీరంతా గ్రహించాలన్నమాట. ప్రియులు గమనించాలి. ఇక్కడ ఈ మొదటి 7 వచనాల్లో చూసినట్లయితే 13వ అధ్యాయంలో ఈ యొక్క కొద్ది వచనాల్లో పౌలు గారు మనం అతన్ని అడగాలనుకుంటున్నటువంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వడు. కానీ రోమాలో ఉన్నటువంటి ఈ యొక్క క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మంచి పౌరులుగా ఉండాలని చెప్పేసి ఆయన కోరుతూ ఉన్నాడు అనమాట. మీరు గమనించినట్లయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏదేమైనా కానీ ప్రియులరా, ఆ ప్రభుత్వమే మన ప్రభువుకు మరణశిక్ష వేసింది. యోహాను సువార్త 19:10-11 చూసినట్లయితే ఏ ప్రభుత్వం అయితే ఉన్నదో రోమా ప్రభుత్వం, ఆ ప్రభుత్వం యేసుక్రీస్తు ప్రభువారికి మరణశిక్ష వేసింది. పౌలు పేతుర్లు ఇద్దరిని కూడా చంపేసింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఇదే ప్రభుత్వం మరి మనం చూసినట్లయితే ప్రియులరా మరలా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి విధేయత చూపడం దేవునికి అవిధేయతగా మారేటువంటి పరిస్థితులను జాగ్రత్తగా వివేచించాల్సిన అవసరం కూడా క్రైస్తవునికి ఉన్నది. ప్రభుత్వానికి విధేయతను చూపించమన్నారని చెప్పి విగ్రహం మొక్కమంటే మొక్కడం ఇది అట్లని కాదు. ఇదే సెన్స్ కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలన్నమాట. ఈ వచనం చూడండి ఎంత బాగున్నదో, చాలా అద్భుతంగాను. రోమపత్రిక 13వ అధ్యాయం మనకి ఇచ్చే 7వ వచనం చూసినట్లయితే, ఎవని ఎడల సన్మానం ఉండవలను వాని ఎడల సన్మానం కలిగినడి, అందరికీ వారి వారి రుణములను తీర్చుడి, వారి వారి రుణములను తీర్చుడి. అప్పు తీర్చమన్నాడా లేదా దేవుడు? ఇక్కడ ప్రతి వారికి ఉండే సమస్య అప్పుల సమస్య. తీర్చాలనుకుంటున్నాం కానీ తీర్చలేకపోతున్నాం, ఇవ్వాలనుకుంటున్నాం కానీ ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చేద్దారని చెప్పి తీసుకున్నాం కానీ ఇవ్వలేకపోతున్నాం, అప్పుల సమస్యలు ఇరుక్కుపోయాం, కూరుకుపోయాం, బయటపడలేకపోతున్నాం, ఎంత ప్రయత్నం చేసినా కూడా జయించలేకపోతున్నాం, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, మాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో అనేటువంటిది ఈ రోజున మరి చాలామంది చెప్పేటువంటి మాటలు. చాలామందికి ఆశ ఉన్నది ఎలాగైనా బయటపడాలని చెప్పేసి. ప్రియులు వింటున్నారా? చాలామందికి ఆశ ఉంటుంది ఎలాగైనా సరే బయటపడాలి, ఈ యొక్క సమస్య నుంచి విడుదల పొందుకోవాలనే ఆలోచన ఉంటుంది. కానీ దాని నుంచి బయటపడలేకపోతున్నారు. కారణం ఏంటంటే, సమస్యలో నుంచి బయటపడలేకపోవడానికి కారణం ఏంటంటే ఇది వారి వారి రుణాలు తీర్చివేయడానికి దేవుడు చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా తీర్చేసేసేయాలి, ఖచ్చితంగా విడిపించేసేయాలి, ఖచ్చితంగా విడిచిపెట్టేసేసేయాలి. రుణములు తీర్చాలంటే ఈజీ వే అని చెప్పమంటారా ప్రియులరా? మీకు ఎవరైతే రుణం ఇచ్చారో, మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళ క్షేమాన్ని కోరుకోవాలి మీరు, వాళ్ళ బాగుని కోరుకోవాలి మీరు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎప్పుడైతే మనం అప్పు తీసుకున్నామో, అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు ఇచ్చినటువంటి వ్యక్తికి దాసుడు అనే సంగతి మర్చిపోతారు. నువ్వు అప్పు తీసుకుంటున్నావంటే అడుక్కుంటున్నట్లు లెక్క, కింద ఉన్నట్టు లెక్క చెయ్య. కాబట్టి నీకు ఆయన ఇస్తున్నాడంటే ఆయన పైన ఉన్నట్లు లెక్క. కాబట్టి ఆయన నీకు పై అధికారి, నువ్వు బానిసవు ఆయనకి. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చుకున్నటువంటి వాని దగ్గర అప్పిచ్చిన వానికి దాసుడైపోతున్నాడు అని బైబిల్ సెలవిస్తుంది కదా. అంతా తెలుసుకుని తీసుకోవాలన్నమాట. కాబట్టి ఒక బానిస మళ్ళీ ఆ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుందా? ఉండదు. బానిస పడవలసిందే. కాబట్టి అప్పు నుంచి బయటపడాలంటే ఆలోచన విధానం ఎలా ఉండాలంటండి? ప్రభువా, ఇదిగో పలానా వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాను, ఇచ్చేద్దరనే తీసుకున్నాను, ఈ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని తీసుకున్నాను, ఇదిగో ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఈ పంట పండుతుంది, ఇది జరుగుతుంది తీసుకున్నాను, కానీ అనుకోని పరిస్థితులు ఎదురవి లాస్ అయిపోయాను, నష్టపోయాను,
నాకే లేకుండా అయిపోయింది, వాళ్ళ అప్పు ఎలా తీర్చగలుగుతాను, నా సామర్థ్యం సరిపోదు ప్రభువా. ఎవరికైతే నేను అప్పు ఇవ్వాలో వాళ్ళకి ఏ లోటు అవసరమో లేకుండా చేసినందుకు వందనాలు. వాళ్ళ అప్పు వారి రుణాలను మేము తీర్చేటువంటి సామర్థ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక్క రూపాయి కూడా నాకు అప్పు లేకుండా నేను తీర్చే సామర్థ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు. నన్ను మరలా లేపినందుకు వందనాలు, నన్ను మరలా హెచ్చించినందుకు వందనాలు. మొదటి సమయంలో 30వ అధ్యాయంలో దావీదు సమస్తము తిరిగి దక్కించుకున్నట్టుగా నేను ఏదైతే కోల్పోయినా అదంతా తిరిగి దక్కించుకుని మళ్ళా నిన్ను స్తుతించేలా నువ్వు చేస్తున్నందుకు వందనాలు దేవా. హల్లెలూయా. మరలా నిన్ను స్తుతించేలా చేస్తున్నందుకు వందనాలు దేవా. మరలా నన్ను లేపినందుకు వందనాలు దేవా. మరలా నన్ను దీవించినందుకు వందనాలు దేవా. మరలా నన్ను ఆశీర్వదించినందుకు వందనాలు దేవా. ఇట్లాగా మనం ఎప్పుడైతే మాట్లాడతామో అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. అంతేగాని అప్పులు ఇచ్చిన వాళ్ళు అప్పులోళ్ళు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, అప్పులోళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అప్పులోళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, అప్పులోళ్ళు మమ్మల్ని జైలు పెడుతున్నారు, అప్పులోళ్ళు మమ్మల్ని కేసులు పెడుతున్నారు, అప్పులోళ్ళు వచ్చి మా ఇంటి మీద కూర్చున్నారు, ఇలాగ వాళ్ళ గురించి ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడుతూ ఎవరైతే నీకు ఆదరించారో, నీకు అవసరం ఉన్నప్పుడు అప్పు ఇచ్చారో, వాళ్ళు ఏది ఆశించారు, వడ్డీ ఆశించారు, ఏదేమైనా కానీ నీ అవసర సమయంలో నీకు కావాల్సిన సమయంలో వాళ్ళు ఇచ్చారా లేదా, అది మేలు చేశారా లేదా నీకు. కాబట్టి దాన్ని ఏం చేసావు, పొందుకున్నటువంటి నీవు ఏం చేయాలంట, వారి రుణములు తీర్చుము అన్న వాక్యం ప్రకారం 13 రోమా 7 ప్రకారం వారి రుణాలు తీర్చమన్నా దేవా. ఎవరి రుణం వారికి నేను తీర్చాలన్న ఆలోచనతోటే ఉన్నాను దేవా. నువ్వు సహాయం చేయలేదని నేను చేయలేను. నా ఉద్యోగంతో, నా సంపాదనతో, నాకున్న పరిస్థితులతో నేను బ్రతకడమే కష్టమవుతుంది, కానీ నా అప్పు తీర్చలేను దేవా. నీ ద్వారా ప్రతిదీ సాధ్యమన్నావు. నిన్ను నమ్ముతున్నాను, నీ శక్తిని నమ్ముతున్నాను, నీ సామర్థ్యాన్ని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ జీసస్. నా గోడలు విశాలపరిచినందుకు వందనాలు, నన్ను విశాలపరిచిన. ఇట్లాగా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనమంతా కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనమంతా కూడా వర్ధిల్లుతామో, అభివృద్ధి చెందుతామో, ఆశీర్వదించబడతామో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అభివృద్ధి చెందుతామో, ఆశీర్వదించబడతామో, అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు, దేవుడు ఎంతైనా కూడా గొప్పవాడు, అద్భుతాలు చేసేటువంటి వాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు, ఊహకందనటువంటి రీతిలో మనల్ని నడిపించి బలపరిచి అనేక మందికి దేవునికరంగా చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. దేవుని మనసును అర్థం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. నువ్వు ఫలించు, విస్తరించు, అభివృద్ధి చెందు, భూమిని నిండించు, లోపరుచుకో, ఏలుబడి చేయి. అది దేవుని ఉద్దేశమైనది. ఏలుబడి చేయటం దేవుని ఉద్దేశం. హల్లెలూయా. అభివృద్ధి చెందటం దేవుని ఉద్దేశం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, ఏమంటున్నాడు, వారి రుణములను తీర్చేసేయండి. తీర్చమంటున్నాడా లేదా దేవుడు? తీర్చేసేయాలంట, ఉంచుకోవద్దు, తీర్చండి. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని కృపలో వర్ధిల్చున్నటువంటి మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు చాలా ఉన్నతమైనటువంటివి. వాక్యాన్ని పట్టుకోవాలి, వాక్యానుసారంగా మనం జీవిస్తూ ముందుకెళ్ళాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మరి ప్రభుని తప్పనిసరిగా మనం ఇక్కడ చూడండి, ప్రజాప్రభుత్వం దేవునిచే నియమితమైనటువంటిది కాబట్టి మనకు కొన్ని ఉపయోగకరంగా ఉంటాయి. మనం పన్ను చెల్లించి దానికి సహాయం చేయాలి, పన్ను చెల్లించాలి, ట్యాక్స్ కట్టవలసిందే, భయము సన్మానం చూపించాలి. అది క్రైస్తవులు మరి చక్రవర్తిని లేక ప్రభుత్వాన్ని పూజించడానికి తిరస్కరించారు, ఆదిమ క్రైస్తవులు మనం చూసినట్లయితే. కానీ అధికారుల కోసం ప్రార్థించడం ద్వారా తమ యొక్క సన్మార్గాన్ని చూపించారు, వాళ్ళు సన్మానాన్ని చూపించారు. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెచ్చరిస్తూ ఉన్నానని చెప్తాడు. ప్రార్థించాలి, మనం అందరి కొరకు ప్రార్థించాలి. అధికారులు అందరి కొరకు ప్రార్థించినప్పుడు మంచి ఫలితాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ రోజున నేను చాలా తక్కువ విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అధికారులను గౌరవించాలి. కానీ ఆదిమ క్రైస్తవుల్లో కూడా అధికారులకు కొన్ని విషయాల్లో లోబడాలి. ఏ విషయాల్లోనూ మొక్కండి,
శద్రక మేషక అబేద్నెగోను వారు అధికారానికి లోబడలేదు, గవర్నమెంట్ ఆర్డర్కి లోబడలేదు, రాజాజ్ఞను లోబడలేదు. మేము మొక్కమన్నారంతే. అదే జ్ఞానం అంటేనే. అధికారులకు లోబడాలి కాబట్టి ఏది చెప్తే అది చేసేసేమని కాదు అక్కడ అర్థం. వాళ్ళని సన్మానించాలి, వారి కొరకు ప్రార్థించాలి, వారిని గౌరవించాలి. అంతేగాని వాళ్ళు చెప్పిందల్లా వాళ్ళ మొక్కమంటే మొక్కడం ఇట్లాంటివి చేయకూడదనమాట. అటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి మీ పై అధికారికి లోబడండి, ప్రభుని ప్రేమించండి. మనందరికీ అధికారి ఎవరంటే మన యేసయ్య. ఆయన హెచ్చాలి, మనం తగ్గాలి. హల్లెలూయా. ఆయనకే మహిమ ఘనత రావాలన్నమాట. మన జీవితంలో, మన ప్రార్థనలో, మన మాటలన్నీ దేవునికి మహిమ వచ్చే విధంగా ఉండాలి. మరి అటువంటి భాగ్యం దేవుడు మీకు అందరూ అనుగ్రహించి నడిపించి బలపరిచిన గాక. మరి యొక్క ఆదివారపు సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినాడని చెప్పి నేను నమ్ముచున్నాను. ఈ యొక్క మాటల ద్వారా మనల్ని దేవుడు ఆయన సన్నిధిలో వర్ధిలింప చేయను గాక. ఆమేన్.